అందరికీ నమస్కారం. ఇవాళ మా ఇంట్లో పెద్దమ్మ తల్లికి బోనం చేసినాం. పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. యాటను కోసుకొచ్చుకుంటాము. మా ఇంట్లో పెద్దమ్మ పండుగ. అలాగే మా పెళ్లి రోజు కూడా ఈరోజే. మా బాబుకి మా పెళ్లి రోజు అంటే చాలా సెంటిమెంట్, అందుకే ఈరోజే పెట్టుకున్నాడు. మేమైతే ఇంకా గుడికి స్టార్ట్ అయ్యాము. బోనం తీసుకొని మా ఆయన నేను వెళ్తున్నాము. కింద పిల్లలు వెయిట్ చేస్తున్నారు కారులో. క్యాన్ తీసుకొని వెళ్తున్నాం కదా, అది మేకను కోసిన తర్వాత సరిపోతుందా మమ్మీ అని అడుగుతున్నాడు. ఇటు నుండి కారు ఎక్కు నువ్వు అంటున్నాడు. మా ఆయన అయితే కారు ముందు కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ కొట్టినాక స్టార్ట్ అయిపోయాము పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇంకా చీకటే ఉంది. 5:30 ఏమవుతుంది. అప్పుడు గుడికి వచ్చాము. మేకను తీసుకొచ్చినాం. మా చిన్నోడైతే వెళ్ళి మేకను తీసుకొచ్చిండు. వీళ్ళు గుడి అయిపోయిన తర్వాత, గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత మేమంతా ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము, ఫోటోలు దిగాము. మా పెద్దోడు, మా తమ్ముడు. ఇంకా అయిపోయింది మా మొక్కులు. గుళ్ళో నుంచి బయటికి వస్తున్నాము. గుడి లోపలికి అయితే కెమెరాని అయితే తీసుకెళ్ళనివ్వలేదు, ఫోన్ కూడా బయటికి తీయనివ్వలేదు. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయినట్టే. చాలా అనుకున్నా తీయాలి అని, కానీ తీయలేకపోయినా. ఇక్కడనైతే జడిత కాబట్టి ఇక్కడనైతే జడిత పడతారు గొర్రె పిల్లని, మేకలు గొర్రెలు అవి. ఇంకా ఇక్కడికి రాగానే మా వాళ్ళకి గుర్తొచ్చింది, చాలాసేపు జడి తీయలేదు మేక. అయితే మాకు ఇంటికాడ మొక్కులు ఉన్నాయన్నమాట. ఇల్లు అయిన తర్వాత మేము చేసుకుంటామని మొక్కంగానే ఇచ్చింది కదా అన్నయ్య అని వాళ్ళ అన్నతో చెప్తాంది మా ఆడబిడ్డ. ఇదిగోండి, గుడి ఆవరణ అయితే చాలా బాగుంటుంది. అసలు గూస్ బంప్స్ వస్తాయి గుళ్ళోకి వెళ్తే మాత్రం. మా అమ్మ, మా కళ్యాణి, ఇక్కడ ఆయనది విగ్రహం ఉంటుంది. పీజే అది. అక్కడ ఫొటోస్ దిగుతున్నాం మేము. ఇక్కడ గుడి ముందు ఫోటో దిగుతున్నాము. చాలామంది ఫొటోస్ అయితే ఇక్కడ గుడి ముందు దిగుతారు. ఇప్పుడు ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇంకా వంటలు స్టార్ట్ చేసినాము. ఇంకా మా మమ్మీ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మా చిన్నోడు అయితే నాతోనే ఉంటాడు. మా చిన్న చెల్లె కూడా అక్కడ వెజ్ చేస్తుంది. వెజ్ కూడా ఆలు కర్రీ చేసినాము. ఆలు కర్రీ, చారు, వైట్ రైస్ అన్నీ ఆమె చేసింది. నేనైతే ఇంకా ఇక్కడ మటన్ బగారా నేను చేసిన. చాలా బాగా వచ్చినాయి. మాకు వంటలు కూడా చాలా బాగా కుదిరినాయి. అందరు వచ్చిన వాళ్ళు చాలా బాగున్నాయి వంటలు అని మెచ్చుకున్నారు.
మేము ఇంకా ఇక్కడ ఏది కావాలనో అది చూసుకుంటున్నాము, మా చెల్లెను నేను. ఇక మా చిన్నోడు అంతలోకే పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకొచ్చిండు. ఉప్పు వేస్తున్నా. ఉల్లిగడ్డలు గోలడానికి ఉప్పు వేయాలి కదా, అందుకే ఉప్పు వేస్తున్నా. మా ఇంటి దగ్గర ఏదైనా నేనే వంటలు చేస్తా. మా ఇంటి దగ్గర 6 నెలలకు ఫంక్షన్ అయితే అవుతుంది. చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి అని అంటారు. అందుకే నేను వంటల ఛానల్ పెట్టిన. చూసి ఊరుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను అల్లం ఫ్రిడ్జ్లో పెడతా, డీ ఫ్రిడ్జ్లోంచి వెళ్ళేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసి బయట పెట్టాలని అనుకున్నా కానీ పెట్టలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత అదిగోండి ఎండలో పెట్టిన. మా చెల్లేమో కావాలని అడుగుతుంది. ఇంకా మటన్ వేద్దాము అని మా చిన్నోడు పట్టుకుంటే నేను వేస్తా అని అంటే, లేదు ఆగు నేను వేస్తా అని వాడంటాడు, నేను వేస్తా అని నేను అంటున్నా. మొత్తానికైతే ఈ మటన్ నేనే వేస్తున్నా. ఇంకా ఏం లేదు, వెయిట్ ఎక్కువ ఉంటుంది, నువ్వు వెయ్యకు నేను వేస్తా అని వాడంటున్నాడు. మా చెల్లేమో పైకి పట్టుకో మమ్మీ వేస్తుంది అని మా చెల్లి అంటుంది. మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా మొత్తానికి వాడు పైకి పట్టుకున్నాడు బేసిన్ అయితే, నేనైతే గిన్నెలో వేస్తున్నా. అమ్మవారి మహిమ ఏంటో కానీ మటన్ అయితే చాలా బాగా కుదిరింది. వచ్చిన వాళ్ళంతా 2 పూటలు తిని చాలా మెచ్చుకొని వంటలు బాగా చేసావమ్మా అని అన్నారు. లాస్ట్కి మా పెద్దోడి ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ చేయించిల్లు వంటలు అని అంటే, మా మమ్మీ చేసింది అంటే చాలా బాగా చేసింది అని బాగా చేసింది కదా వంటలు, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అని మా పెద్దోడు అన్నాడు. అంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళే ఉన్నారు, సగం మందికి ఎక్కువ. చేసుకొని వాళ్ళు అప్పుడు వెంటనే చేసుకున్నారు.
మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలో ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది. మా అమ్మ కలుపుతానని వస్తుంది అంటే నేనే కలుపుతా, మళ్ళీ నువ్వు కలిపిన తర్వాత చేతులు నొప్పి అవుతున్నాయి అని అంటావని అంటున్నా. మా చిన్నోడు వస్తాను నేను కలుపుతా అని. మా మమ్మీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని వాడు. మొత్తానికైతే మా అమ్మ చేతుల నుంచి గంట అయితే గుంజుకొని కలుపుతుంది. ఇంకా మళ్ళీ నా చేతిలోకి వచ్చింది గంటే, మా చిన్నోని చేతిలోకి వచ్చింది గంటే. ఈ కలిపేటప్పుడైతే కుస్తీ పట్లే పడుతున్నాము. నేనంటే నేను అని, నేను కలుపుతా అంటే నేను కలుపుతా. లాస్ట్కి మళ్ళీ మనకు మటన్ అయితే మంచి గోలింది మంచిగా. ఇంకా అటు ఇటు చేసి మటన్ అయితే గోలింది. నేనే ఇంకా పెద్ద గంట తీసుకొని కలుపుతున్నా. ఊర్లల్లో అంటే నలుగురం ఉంటాం కాబట్టి ఎవరో ఒకరం చేసుకుంటాము, కానీ ఎక్కువ మొత్తం నేనే చేస్తుండే. అక్కడ తెలియకపోతుండే, నేను చేసిన అనేది ఏమి ఉండకపోతుండే. నలుగురం ఉండేది కాబట్టి నేనే చేసిన అన్నట్టు ఉండకపోతుండే. ఇప్పుడు ఇక్కడ మేము ఫస్ట్ ఫంక్షన్ అండి, సిటీలో అయితే ఇదే ఫస్ట్. అదిగోండి ఇంకా అల్లంతో కుస్తీ పట్లు. అల్లం అది గడ్డగట్టింది, రావట్లేదు. ఇంకా నేను తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టి అటు చేసి ఇటు చేసి దాన్ని అయితే వేసిన. ఎందుకంటే మనం భోజనాన్ని పెట్టడానికి టైం అయితే మించిపోవద్దు. 1:30 వరకు అయితే భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం మేము. లేట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. వాళ్ళని అక్కడ కూర్చుండబెట్టి మనం వంటలు చేసుకుంటుండడు చాలా నాకు అస్సలు నచ్చదు. అమ్మ యారాలు వచ్చింది, ఏం కొయ్యాలక్క? ఈ బగారాలకు కొయ్యమని చెప్పిన అమ్మాయిని, బగారాలకు వస్తుంది. ఈ కూర అయిపోగానే బగారా వండుకుందాం, మరి బగారాలకి ఏం కొయ్యాలి అని అడుగుతుంది అది. ఆఖరికి అల్లం అయితే అటు ఇటు చేసి కరిగించిన, వేస్తున్న అల్లం. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం దేని గురించో మరి. మా అత్త చాయ్ తాగి గ్లాస్ అక్కడ పెడతాను. గుండుండి రాగానే చాయ్ అయితే పెట్టుకొని తాగినాం. కొంచెం ఎట్లయినా బాగా చాలా దూరమే ఉంటుందండి మాకు. గంటకి ఎక్కువనే పట్టింది కారులోనే. 3 కార్లు తీసుకొని అయితే పోయినాం. ఇంకా మిగతా చుట్టాలంతా ఇక్కడికే వచ్చిళ్ళు, ఇంటికే. అందరూ
మా చుట్టాలంతా ఇదే ఫస్ట్ టైము గుడికొచ్చుడు. చాలా బాగుంది అమ్మవారి గుడి, చాలా బాగుంది అని అంటే, అదే మేము వస్తున్నాము ఇక్కడికి, మాకు అవుతున్నాయి పనులు. ఫస్ట్ ఒకసారి 101 కొబ్బరికాయ కొట్టిండు మా పెద్దోడు. తర్వాత ఇట్లా కోడిని కోసుకొచ్చుకున్నాము అని నేను చెప్తున్నా. మా వాళ్ళంతా హాల్లో ఉన్నారు, నేనేమో ఈ వంటింట్లో వంట చేస్తున్నా, ఈ మటన్ పొయ్యి మీద వేస్తున్నా, వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను వంట చేస్తున్నా. ఇక్కడ మా చెల్లి అయితే మిక్సీ పడుతుంది. అల్లం కరిగినట్టు వేస్తున్నా, ఎందుకంటే పొద్దున్నే తీసి బయట పెడితే మంచిగా ఉండు, కానీ బయట పెట్టలేదు కదా. ఇప్పుడు మా చెల్లె ఉల్లిగడ్డ పేస్ట్, కొబ్బరి కలిపి పేస్ట్ చేసింది, అది వేస్తున్నా. అది వేస్తే చాలా బాగా వస్తుందండి మటన్లో మనం ఆనియన్స్ మంచిగా గోలించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలి, కొబ్బరి కూడా మెత్తగా పట్టుకొని మంచిగా వేసుకోవాలి. ఫంక్షన్లలో అది సూపు దిగడానికి మంచిగా ఉంటుంది, మస్తు చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. అప్పుడప్పుడు మా ఆయన కూడా వస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారు అని చూడడానికి. ఇంకా నా పని నేనే చేసుకుంటాను. మా చెల్లె వంట మా చెల్లెకే అవుతుంది. అక్కడ బయట బోటికి అడుగుతున్నారు మా అత్తున్న మా అమ్మ, అందుకే వాళ్ళకు ప్లేట్ అందిస్తున్నట్టు ఉంది మా చెల్లె. ఇగో మా ఆయన అయితే వచ్చి స్టవ్ మీద ఏమవుతాయి, ఏ వంటకాలు అవుతాయి చూస్తున్నాడు. మటన్ ఇక్కడ అవుతుంది కానీ వెజ్ అయితే అక్కడ కావాలి, తొందరగా కావాలి అని అంటాడు. కారం వేస్తున్నా, కారం అయితే చాలా బాగుంది, నేను ఇక్కడే పట్టించిన మంచి మిరపకాయలు దొరికినాయండి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మంచి మిరపకాయలు దొరకడం. అన్నీ అమ్మవారే చూసుకుంటుందని అనిపిస్తుంది నాకైతే. పండుగ అయితే చాలా బాగా ఘనంగా చేయించుకున్నది మాతోటి. ఏసరు పోస్తానా, స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే. మటన్ కర్రీ మన ఛానల్లో ఉంది, మటన్ కర్రీ ఇట్లా కూడా చూడండి, చాలా బాగా వస్తుంది. నేను ఎన్ని గొర్రెలు కోసినా, ఎన్ని మేకలు కోసినా, ఏ గొర్రెకి ఆ గొర్రె వండుతా, అన్నీ కలపను, దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా. నేనైతే అన్నీ కలపను, ఒకటి గోషిల్లా అది వండేస్తా పక్కకు పెడతా, ఇంకొకటి గోషిల్లా ఇంకొకటి వండేస్తా పక్కకు పెడతా. మా దగ్గరనైతే మా ఇంటికాడ ఫంక్షన్ అయితేనే నేను ఏ గొర్రెకి ఆ గొర్రె వండేస్తా. మా అమ్మ మా అత్త అయితే ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడ సింకు దగ్గరే ముచ్చట్లు అని అంటాను నేను.
ఈ గరం మసాలా కూడా వేసుకుంటా నేను. ఈ గరం మసాలా కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఏం లేదు, మనం రా మసాలాలన్నీ మనం పొడి చేసుకోవాలి. అది కూడా మీకు ఒకసారి అన్నీ రా మసాలాలు ఎట్లా చేసుకోవాలి, గరం మసాలాలు ఎట్లా చేసుకోవాలి అన్నీ చూపిస్తా. మా అమ్మ అయితే ఆ బోటీలా కూర వెళ్ళిందట, ఇగో ఇప్పుడు తెచ్చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉండదు, నువ్వు ఇప్పుడు వేయకు, టేస్ట్ మారిపోతుంది అని నేను చెప్తాను. ఇది గోలీ ఎసరు పోసిల్లు కదా, అందుకే ఆ పచ్చిది వేస్తే టేస్ట్ మారుతుందని. అది దేంట్లోనైనా వేసుకోవచ్చులే, ఇంకా వండేటివి చాలా ఉన్నాయి. బోటి ఉంది, తలకాయ ఉంది, ఉన్నాయి కదా అని అంటున్నా నేను. ఎంతవరకు వచ్చిందో చూద్దామని మా అమ్మ కూడా అక్కడ నిలబడి చూస్తుంది. ఇంకెసరు సరిపోలేదని ఆమె కొన్ని నీళ్ళు అయితే పోస్తుంది. నేను ఇంకా చాలని మూత పెడుతున్నా. కర్రీ మంచిగా ఉడికిందండి, మంచిగా మంచిగా ఉడికింది కర్రీ. ఇంకా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అని చెప్పేసి మసాలాలు అయితే వేస్తున్నా. మసాలాలు కూడా నేను చెప్తున్నా కదా, రా మసాలాలు పట్టుకుంటా, ధనియాల పొడి అయినా ధనియాలు వేయించుకొని అన్నీ నేనే చేసుకుంటా. అంటే తెచ్చుకుంటా, బయట కూడా ఏం తెచ్చుకోవాలనో అన్నీ అయితే తెచ్చుకోను. మామూలుగా చికెన్ మసాలా అట్లా తెచ్చుకుంటా. ఇనుప గంటే కదా, అంత అంటుతుందేమో అని నాకు భయం, అందుకే మాటికి తుడుస్తున్నా. ఎండాకాలం స్టార్ట్ అయినట్టుంది. పోయి రాగానే శారీ ఇప్పి నైటీ వేసుకున్న తర్వాతనే వంట చేసిన, అంత ఉబ్బరిస్తుంది. ఈ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా చిన్న చెల్లె, దానికి 2 పిల్లలు. ఆ పిల్లలు ఏం అడిగిల్లో వచ్చి అయితే పోతుంది. మరి మా యారాలు కొత్తిమీర, పుదీనా ఏం కావాలి, బగారాలకి ఏమన్నా కడగాలనా అని అడుగుతాను. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేస్తాను నేను. అదేమో బగారాలకు కావాలని ఇంకా కడగమని చెప్తే కడుగుతాను. ఇంకా టీల ప్రోగ్రామ్ అయిపోయినట్టుంది, అక్కడ టీలు అయితే పోస్తుంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు టీ అయితే ఇస్తున్నాము, మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి కూర్చోమంటున్నాము. నేను ఉడికిందా లేదా, టేస్ట్ ఎట్లున్నది అని చూడ్డానికైతే ఒక ముక్క తీసి చూస్తున్నా. మళ్ళీ మేమిద్దరం ఆడోళ్ళం, మనం చూడొద్దు,
అని మళ్ళీ మాకు మేమే అనుకుంటాను. చూడ్డానికైతే మా ఆయనని పిలిచిన నేను, ఉడికిందా లేదా ఇంకాసేపు పెట్టాలనా అని అడగడానికి పిలిచిన. ఇంకా ఆయన అయితే ఇంకాసేపు ఉండని అని అన్నట్టున్నది. అప్పుడు మళ్ళీ కాస్త అయితే కలుపుతున్నా. దించి పక్కన పెట్టేసి ఈ బగారా రైస్కి అయితే మొత్తం సిద్ధం చేసుకుంటాను. మా స్వాతి వచ్చింది, వదినే ఎక్కడి దాకా వచ్చినాయి వంటలు అని అడుగుతుంది. మటన్ అయిపోయిందిరా, ఇగో అన్నం బగారా అయితే పోపేస్తున్నా, అవుతుంది, ఇది కూడా తొందరనే అవుతుంది అని చెప్తున్నా. అమ్మాయి మాట్లాడుతుంది నాతోటి. ఈ రా మసాలాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేసుకొని చేసుకోవాలి. క్యారెట్ కూడా వేస్తున్నా. ఎప్పుడు మామూలు బియ్యమే పెట్టినా, ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ చేసుకుంటున్నా. ఈ బాస్మతి రైస్ వల్ల కొంచెం ఎసరైతే కొంచెం తేడా అటు ఇటు వచ్చింది, కానీ చాలా బాగా కుదిరినాయి వంటలైతే. చాలా బాగా చాలా బాగా అయినాయి. వచ్చినోళ్ళు కూడా చాలా బాగున్నాయి వంటలు, ఎవరు చేసిళ్ళు అని అంటే, నేనే చేసిన అంటే, ఒక్కదానివే చేసినావా అని అన్నారు. అంటే ఒక్కదాన్నే చేసిన. ఈ చిన్న చిన్న ఫంక్షన్లకు మన ఇంట్లో మనం చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఎవరైనా చేస్తే కుదురయి, మళ్ళీ మనం చేసుకున్నా కానీ కుదరకున్నా మనమే చేసుకున్నాం కదా, కుదరలేదు అని అనుకుంటాం. వేరేటోళ్ళు చేస్తే కుదరలేదనుకో, ఇక అదే ఉంటుంది మనసులో. ఈ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే ఈ అల్లం అయితే నేను పక్కకు పెట్టుకున్నా. అల్లం కూడా కలుపుకోనండి నేను. ఈ అల్లం కూడా మళ్ళీ చేతులు కడుక్కొని మళ్ళీ వెజ్ తింటారు కదా, బగారా తింటారు కదా వెజ్ తినేటోళ్ళు అని అల్లం కూడా సపరేట్ పెట్టుకున్నా. మా మరిది వాళ్ళు వచ్చిళ్ళు, ఇక్కడే ఉంటారు మేడిపల్లిలో. వాళ్ళు వచ్చిళ్ళు. నేనే చెప్తున్నా, మంచినీళ్ళు తాగి టీ పోసుకొని తాగండి అని చెప్తున్నా. సరే అక్క అంటాను. నేనే పోషిస్తున్నట్టున్నది వాళ్ళకి. టీ పోస్తున్నా. పొద్దున్న 3 గంటలకు లేచిన కదా, ఇదిగోండి 12 అవుతుంది ఇప్పుడు. అట్లనే నిలబడి ఉన్నా, నాకు కాళ్ళు వశపడతలేవు ఇంకా. చాలా అసలు ఇబ్బంది అవుతుంది.
ఇంకా ఈ అన్నంకి ఎసరు పోసి కాసేపు కూర్చుందామని అనుకుంటాను. దీంట్లో 5 కిలోలు, ఇంకొక చిన్న దాంట్లో 2 కిలోలు పెట్టుకొని అట్లనైతే మేనేజ్ చేసుకున్నాం. మామూలు మసూర బియ్యం, సాంబ మసూర అవన్నీ వండినా కానీ ఇదే ఫస్ట్ టైము నాకు ఇవి బాస్మతి రైస్ పెట్టడము. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయినా చాలా బాగా వచ్చింది. ఉప్పు వేసుకుంటున్నా బగారా రైస్ కోసం. ఈ బగారా మసాలా అయితే బిర్యానీ మసాలా వేస్తాను నేను బగారాలో. ఇది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇంకా కూర్చొని వంచలేను అని మా యారాలను క్యాన్ ఉంచవే ఎసరు పోస్తా అని చెప్తున్నా. ఇట్లా అందరం కలిసి చేసుకుంటాం. ఉప్పులు కారాలు అయితే నేనే వేసుకుంటా కానీ అందరి హెల్ప్ అయితే ఉంటుంది. కోస్తూ ఉంటారు ఒకరు. మా అమ్మ ఏమో వచ్చి చూస్తుంది ఏసరెంత పోతాళ్ళు. ఎందుకంటే బాస్మతి రైస్ ఇంత వండడం ఇదే ఫస్ట్ టైం మేము. ఊర్లోనైతే ఒక్కసారే 20 కిలోలు పెట్టేస్తే అయిపోతుంది. అది కూడా నేను మంచిగా ఎసరు కొలుసుకొని, బియ్యం కొలుసుకొని, ఎసరు కొలుసుకొని అన్నీ లెక్కలు పెట్టుకొని పోసుకుంటా. అది మంచిగా వస్తుంది. మా ఇంట్లో ఊర్లో ఎప్పుడు పండుగ చేసినా కానీ 20-25 కిలోల బియ్యం ఉడకాల్సిందే, 2 యాటలు తేగాల్సిందే. మా యారాలు వచ్చి మాట్లాడుతుంది. ఇక్కడ మేడిపల్లి ఆమె. మేము మాట్లాడుకుంటాం ఈ బాస్మతికి ఎట్లా పోస్తాను లెక్క ఎసరు అని అడుగుతాను. ఇంకా మా చెల్లె డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని వచ్చింది. భోజనాలు స్టార్ట్ అయినాయి. ఇంకా రవి తింటున్నాడు, అక్కడ మా అత్తమ్మ తింటుంది, ఇక్కడ పిల్లలు ఆంటీ బాను వీళ్ళకి కూడా పెట్టేసినాము, తింటున్నారు. ఇంకా హాయ్ చెప్తున్నాడు సాయి అయితే. ఆంటీ వీడియో తీస్తున్నారని చూస్తుంది. అంకుల్ వచ్చిండు, నిక్కి వాళ్ళ బాబుని ఎత్తుకొని ఉంది. వాణి దాని బిడ్డ మా చెల్లె వాణి. అత్తమ్మ అయితే తింటుంది. ఇక్కడ తొట్టి గ్యాంగ్ మా సోను, రేఖ, మణి, స్వాతి, చిన్నోడు, నాగరాజు, రవి, పూర్ణ హాయ్ చెప్తుంది. ఇదే మా చిన్న చెల్లి. అశోక్ అక్కడ హాయ్ చెప్తున్నాడు, హాయ్ వదినా అని అంటున్నాడు. ఇంకా సందడిగా మారింది ఇల్లంతా. మా బాబు అయితే ఎంత సందడి ఉన్నా సెల్ అయితే మానడు. అదే అనుకుంటున్నాం మేము. వీళ్ళంతా హాయ్ చెప్తున్నారు. ఇంత తిన్నా చూడు అని మా చిన్న మధ్య అయితే చెప్తాడు, మా సోను, మణి. ఇంకా ఎంత సందడిగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే
వచ్చిన వాళ్ళవి ఫొటోస్ యాడ్ చేస్తా. ఇవి గుడి దగ్గర ఫొటోస్. ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా మా పెద్దోడు, మా చిన్నోడు, మళ్ళీ బోనంది ఫోటో, ఇద్దరు పిల్లలు, మేమిద్దరం. ఇక్కడ మా తొట్టి గ్యాంగ్, మా తమ్ముడు, మా అమ్మ, మా బాపు, రవి, కళ్యాణి, మేము. చెల్లె వాళ్ళు సోను, ఖుషి, పూర్ణ, నాగరాజు. తమ్ముడు వాళ్ళు మనోహర్, స్వాతి, రేఖ. అత్తమ్మలు ఇద్దరు. మేము, మా చెల్లెళ్ళు, నేను, అందరం. మా ఆడబిడ్డ యారాలు. అక్కడ కూడా గుడికి దగ్గర ఇవి ఇంటి దగ్గర మనోహర్, స్వాతి, నీహు. ఇక్కడ నిక్కి, ఉత్తమ్. ఇక్కడ కార్తీక్, వాణి, పిల్లలు ఇద్దరు. ఇక్కడ ఇది గుడికాడ ఫోటో, ఇది ఇంటికాడ ఫోటో. ఇది పెద్దోని తొట్టి గ్యాంగ్. ఇది మా యారాలు, అశోక్. సరేనండి, ఉంటాను.